ఇక్కడ 35, 84, 91 ఇవి మల్టిపుల్స్ ఆఫ్ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. 35ని మనం 7 5 35 రాసుకోవచ్చు. నెక్స్ట్ 84 7 × 12. నెక్స్ట్ 91 అంటే 7 13s. సో ఇక్కడ మనకి 5 12 13 అనేవి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్. సో మల్టిపుల్స్ ఆఫ్ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఆర్ ఆల్సో పైథాగోరియన్ ట్రిప్లెట్స్. సో ఇక్కడ పవర్ 2 ఉంది, పవర్లో 10√x ఉంది, ఇక్కడ పవర్లో 2 ఉంది కాబట్టి 10√x ఈజ్ ఈక్వల్ టు 2 అని రాసుకోవచ్చు. సో x ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 10 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 1024. ద ఆర్డర్ ఆఫ్ 5√10√7 ఈజ్ 35. దెన్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఆర్డర్స్ని మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ మనకు ఆర్డర్ అనేది ఇచ్చారు కాబట్టి 5 × n ఈజ్ ఈక్వల్ టు 35. సో n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటూ 5 ఉంది కాబట్టి ఇటువైపు వస్తే బై 5 అవుతుంది. 35/5. సో n ఈజ్ ఈక్వల్ టు 5 1s 5 7s. n ఈజ్ ఈక్వల్ టు 7. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 5 + 2√6. 5 + 2√6కి స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. 6ని మనం 2 × 3గా రాసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ 5ని 2 + 3గా రాసుకోవచ్చు. ఇక్కడ నెంబర్స్ అనేవి సేమ్ ఉండేలాగా చూసుకోవాలి. 2 3s 6, 2 + 3 5 సేమ్ వచ్చింది కాబట్టి √2 + √3 +/- √2 + √3 అనేది దీని ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ మనం కండిషన్ అనేది ఫాలో అవ్వాలి. ఇక్కడ రూట్లో ఇచ్చింది a ± 2√b ఫామ్లో ఉండాలి. ఇక్కడ రూట్ ముందు మనకు కంపల్సరీ 2 అనేది ఉండాలి. a ± 2√b అయినప్పుడు ఇక్కడ ఇచ్చిన నెంబర్ని x + yగా రాసుకుంటే సేమ్ ఇవే నెంబర్స్తో మనకి ఇక్కడ రావాలి. ప్రోడక్ట్ అనేది ఈ రూట్లో ఉండాలి x × y. అప్పుడు మనకు ఆన్సర్ ±√x ±√y అవుతుంది. ± అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని మనం ట్రై చేద్దాం. 11 + 2√30కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 11 + 2√30. 30ని 6 5s 30 రాసుకోవచ్చు. 11ని 6 + 5 రాసుకోవచ్చు. ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి a + 2√b ఫామ్లో ఉండాలి. a + 2√b ఫామ్లో ఉన్నట్టయితే ఇక్కడ ఇది a + 2√b ఫామ్లో ఉంది కాబట్టి ±√x + √y అనేది ఆన్సర్ అవుతుంది. సో ±√6 + √5 ఈజ్ ద ఆన్సర్. అదే ఇక్కడ మైనస్ ఉన్నట్టయితే ఆన్సర్లో మైనస్ వస్తుంది. ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఇది కూడా, కానీ ఇక్కడ సింబల్ అనేది మనకు మైనస్ వచ్చింది. ఫస్ట్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని అబ్జర్వ్ చేయాలి. 23 102 ఉంది కదా, ఈ 102ని మనం 17 × 6గా రాసుకోవచ్చు. 23ని 17 + 6గా రాసుకోవచ్చు. ±√17. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. √6. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 18 + √260. దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే రూట్లో ఉన్నది మనకి a + 2√b ఫామ్లో ఉండాలి. కానీ ఇక్కడ 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో √18 + 2√260. 2తో డివైడ్ చేయాలంటే 2 అనేది లోపలికి వెళ్తే మనకి 4 అవుతుంది. 4 1s 4, 4 6 24, ఇక్కడ 5 ఉంటుంది. 24 2 ఉంటుంది. 2 0 20, 4 5 20. √18 + 2√65. ఇప్పుడు ఇది మనకి a + 2√b ఫామ్లోకి వచ్చింది. √18 + 2√b 2√65. a + 2√b ఫామ్లోకి వచ్చింది కాబట్టి దీన్ని మనం 65ని 13 5s రాసుకోవచ్చు. 18ని 13 + 5 రాసుకోవచ్చు. 13 + 5 13 × 5 సేమ్ నెంబర్స్తో వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ±√13 + √5 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 14 + 6√5.
రూట్లో ఉన్నది మనకి a+2√b ఫామ్లో ఉండాలి, కానీ ఇక్కడ 6 ఉంది. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. 14 ప్లస్ దీన్ని 2 × 3గా రాసుకోవచ్చు, √5. √14 ప్లస్ 2√b ఫామ్లో ఉండాలి. 3 అనేది ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కాబట్టి 3ని రూట్ లోపలికి తీసుకెళ్దాం. 3 రూట్ లోపలికి వెళ్తే 9 అవుతుంది. 3² 9 అవుతుంది. 5 × 9 √14 ప్లస్ 2√45 అవుతుంది. ఇప్పుడు ఇది a+2√b ఫామ్లోకి వచ్చింది. 14 ప్లస్ 2√45 ఇది ఇప్పుడు మనకి a+2√b ఫామ్లోకి వచ్చింది. 45ని 5 × 9 రాసుకోవచ్చు. 14ని 5 + 9గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి ±5 + √9 ±5 + √9 అంటే 3. 4√17 + 2√72. ఇంతకుముందు చూసిన ప్రాబ్లమ్స్కి స్క్వేర్ రూట్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ 4 రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 రూట్ అంటే ఏం లేదు, x⁴ని మనం x² రాసుకున్నట్టు 4 రూట్ని స్క్వేర్ రూట్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి √17 + 2√72 అంటే మనం ఇక్కడ 2 టైమ్స్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది a+2√b ఫామ్లో ఉంది కాబట్టి 17ని 9 + 8గా రాసుకోవచ్చు. 72ని 9 × 8గా రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి రూట్ వచ్చేసి √9 + √8 అవుతుంది. √9 అంటే 3 + √8. అగైన్ దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది a+2√b ఫామ్లో ఉండాలి. 3 + √8ని 4 × 2గా రాసుకోవచ్చు. √3 + 4 అనేది రూట్ బయటకు వచ్చేస్తే 2 అవుతుంది. 2√2 అవుతుంది. అగైన్ ఇది మనకి a+2√b ఫామ్లోకి వచ్చింది. 3ని 2 + 1గా రాసుకోవచ్చు. 2ని 2 × 1 2 + 1 2 × 1. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ±√2 + √1. √1 అంటే 1 ±√2 + 1.